మీ బైబిల్ ప్రకారం విగ్రహారాధన పాపం అని భావించే మీరు ఇక్కడ చూడండి. ఆంధ్రాలో కొన్ని విలేజెస్ని క్రిస్టియన్ విలేజెస్గా మార్చడానికి ప్రవీణ్ చక్రవర్తి అనే ఒక లక్కోర్ పాస్టర్ గారు లక్ష్యంగా పెట్టుకున్నాడంట. మగవాళ్ళకి బొట్లు పెడతారు అన్నాడుగా అజయ్ గారు. ఒక్కసారి గోరక్షకులు కంటపడంటారా, వాళ్ళ దెబ్బ ఎలా ఉంటుందో చూసి తర్వాత మాట్లాడు. మొన్న అభినయ్ దర్శన్ గారి కాల్ రికార్డింగ్ కూడా ఒకటి లీక్ అయింది. కాల్ రికార్డింగ్లో శ్రీరాముడు చచ్చిపోయాడుగా, చచ్చిపోలేదా? సరైన నదిలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు కదా. ఇదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే? అరే గూట్లే, అరే మీకు ఇలా కాదురా, మీకు వీడియో చూపిస్తా. అలాంటి పోతే పవన్ కళ్యాణ్ స్పందించాలా? మతం మారే వాళ్ళకి సిగ్గు లేదారా హిందువులారా? ఈవెన్ లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ. ఐ రిక్వెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, శ్రీరాముని దూషించిన కొంతమంది ప్రముఖులు ఇప్పుడు ప్రాణాలతో లేరు. పబ్లిక్ లో చెప్తా, బొక్కడా బైబిల్ తోలు తీసేస్తాం క్రైస్తవం మార్చేస్తారంటే. గోవిందా గోవిందా. ఎర్రప్ప అలియాస్ అజయ్ బాబు అనే పాస్టర్ గాడు ఈ మధ్య అక్కడ ఇక్కడ తెగరెచ్చిపోతున్నాడు. శ్రీరాముని, హిందూ కల్చర్ని, ట్రెడిషన్ని కించపరుస్తూ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. ప్రవీణ్ పగడాల అనే ఒక డ్రంకడ్ పాస్టర్ మొన్న డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ అయి చచ్చిపోతే ఆ ప్లేస్ని ఆక్యుపై చేయడానికి ఇద్దరు పాస్టర్లు అది యాక్సిడెంట్ కాదు, హిందూ మతోన్మాదులు చేసిన మర్డర్ అంటూ బయట రచ్చ చేస్తున్నారు. వాళ్ళే అజయ్ బాబు అండ్ అభినయ్ దర్శన్. మొన్న అభినయ్ దర్శన్ గారి కాల్ రికార్డింగ్ కూడా ఒకటి లీక్ అయింది. ప్రవీణ్ పగడాల తాగి పడి చచ్చిపోతే వీళ్ళంతా ఆయనకి తాగుడు అలవాటే లేదు, అది ఇదే అని పద్ధతి మాటలన్నీ మాట్లాడారు కదా. పాస్టర్ ఆయన ఆల్కహాల్ తీసుకునే మనిషి కాదు. ఆయన దైవజనులు, దేవుడు పరిచయం చేసేవాళ్ళు తాగి చేస్తారా? కానీ ఆ కాల్ రికార్డింగ్ లో ప్రవీణ్ తాగుతాడని నాకు కూడా తెలుసు, అయినా దాందే ఉందిలే అంటున్నాడు అభినయ్ గారు. వినండి మీరు కూడా. యాక్చువల్ గా సార్ ప్రవీణ్ పగడాల గారు యాక్చువల్ గా మా సార్కి తెలుస్తారు, వ్యక్తిగతంగా తెలుసు. ఆయన అమెరికా వచ్చేటప్పుడల్లా మా సారు కలుస్తారు. అమెరికా వచ్చినప్పుడల్లా సిట్టింగ్ వేస్తారు అక్కడ, మా సిట్టింగ్ ముందు అవుతుంటారు ఇద్దరు కూడా. మొన్న చనిపోక ముందు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు కలిశారు బెంగళూరులో. నేను కూడా తెలుసు అండి, అది నాకు తెలుసు. కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఆ చిన్న ఇష్యూ అనేది పర్సనల్. అవునవును, విన్నారా? మరి తాగుబోతని ముందే తెలిసినప్పుడు మీడియా ముందు ఎదవ కవరింగ్లు ఎందుకు? ఎందుకంటే ఆ యాక్సిడెంట్ని హత్యగా ఫ్రేమ్ చేసి హిందూ మతోన్మాదుల మీద డైవర్ట్ చేసి మేము పోరాటం చేస్తాం, న్యాయం చేస్తామని చెప్తేనే కదా వీళ్ళు వెలుగులోకి వచ్చేది. అజయ్ గాడైతే సందు దొరికింది కదా అని శ్రీరాముని, హిందూ దేవీ దేవతల్ని, మన సంప్రదాయాల్ని అబ్యూజ్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, శ్రీరాముని దూషించిన కొంతమంది ప్రముఖులు ఇప్పుడు ప్రాణాలతో లేరు, అసహజ మరణాలతో చచ్చిపోయారు. ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఒకసారి అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండల్లో ఎందుకని కొండలో 3 కొండల దానిలో మిగిలింది తీసుకొని మనం పెద్ద చర్చ కట్టాలి అది అని చెప్పి ప్లాన్ చేశాం. అసెంబ్లీలో దాని గురించి డిస్కషన్ వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు మీరు తప్పు చేస్తున్నారు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడో కూడా భర్త కట్టలేదు, మీరు కనుక అది ముట్టుకున్నారంటే మీరు కూడా పతనం అయిపోతారు అని చెప్పి అసెంబ్లీలో ఆఖరి రోజు స్పీచ్లో చెప్పాడు. అది జరిగిన మరుసటి రోజే ఆయన హెలికాప్టర్లో వెళ్ళి కూలిపోయి ముక్కలు అయిపోయి చచ్చిపోయింది. తిరుమల వాసం 7 కొండల మధ్యలో చర్చ్ అంట. గోవిందా గోవిందా. నెక్స్ట్ కత్తి మహేష్. తగుల్బాజీ అనే దానికి డిక్షనరీ అర్థము చీట్ ఇన్ ఇంగ్లీష్, మోసగాడు ఇన్ తెలుగు. ఇప్పుడు రాముడు దగుల్బాజీ అని నేను అనుకుంటున్నాను అనడం ఏ విధంగా తప్పో, ఏ విధంగా దూషణం, ఏ విధంగా కించపరచడం అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎందుకంటే రాముడి దగ్గరికి వచ్చిన తర్వాత సీత ఏం సుఖపడింది? పాపం రావణాసురుడు అన్ని సంవత్సరాలు అక్కడ పెట్టుకుని కూడా ఒక్కసారి కూడా అంటుకోలేదు అనేటువంటి ఇంటిగ్రిటీ ఉన్నటువంటి రావణుడిని నేను నమ్మడంలో తప్పే ఉంది. అలాంటి వాడి దగ్గర సీత సుఖపడేదని నేను నమ్మడంలో తప్పే ఉంది. తులసి రామాయణం విలువలకు సంబంధించిన రామాయణం. తులసి రామాయణం ఎప్పుడు రాశారు? ముస్లింలు దండయాత్ర టైంలో రాశారు. అప్పుడు వాళ్ళకి ముస్లిం వ్యతిరేక భావజాలం కావాలి. అక్కడ మల్టిపుల్ వైఫ్స్ ఉంటే ఓకే అంటే ఇక్కడ ఏకపత్ని వృద్ధుడు కావాలి.
మీరు వాల్మీకి రామాయణం చదివారు అనుకోండి, దాంట్లో క్లియర్ కట్ గా చెప్పేది ఏంటంటే రాముడు ఫేవరెట్ డిష్ అంటే తెలుసా రాముడికి? నెమలి తొడ, జింక మాంసం. నిజంగా రాముడి అంతఃపురంలో చాలా మంది అతనికి ఒంపుడుగత్తులు ఉండేవాళ్ళు, అతను వాళ్ళతో సుఖించేవాడు. సేమ్ కేస్ యాక్సిడెంట్. ఇక్కడ చూస్తే డ్రైవింగ్ చేసిన వాళ్ళ ఫ్రెండ్కి పెద్దగా గాయాలు కాలేదు, కానీ కత్తి మహేష్కి మాత్రం తల, కన్ను ఇటు సైడ్ మొత్తం పగిలిపోయింది. ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువైపోయి చచ్చిపోయాడు. నెక్స్ట్ ప్రవీణ్ పగడాల. వీడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా. మళ్ళీ సేమ్ కేస్ యాక్సిడెంట్. ఈ అజయ్ బాబు గారు లేదు ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ఖచ్చితంగా హిందూ మతోన్మాదులు చేసిన మర్డర్ అంటూ రుద్దుతున్నాడు. న్యాయం కావాలి, ప్రూఫ్లు కావాలి, అన్నీ బయటికి రావాలని గోల గోల. ఆ మనిషిని ఎవరైతే చంపారని మనం భావిస్తున్నామో పోలీస్ డిపార్ట్మెంట్ ని మనం నమ్ముతున్నాం. అంత మాత్రాన మేమేం చెబితే అదే వింటారు అని అనుకుంటే మాత్రం పొరపాటు. యాజ్ యూజువల్ పోలీసులు కూడా అన్ని పక్కాగా సీసీటీవీ ఫుటేజెస్ అండ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని చూస్తే అప్పుడు వచ్చింది ఈ అజయ్ బాబు గారు అడిగిన ప్రూఫ్స్ అన్నీ క్లియర్గా. ఇవన్నీ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, బట్ తెలియని వాళ్ళకి ఒక చిన్న రీక్యాప్. స్టార్టింగ్ ఫుటేజ్. ప్రవీణ్ పగడాల జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడే వైన్ షాప్లో దర్శనం. లిక్కర్ కొన్నాడు, యూపీఐ పేమెంట్ చేశాడు, డన్. సరుకు వేసుకున్నాడు, ఫుల్ బోధలో వస్తున్నాడు, లారీ పక్కన పడిపోయాడు. వెనుక ఆర్టీసీ బస్సు అలర్ట్గా ఉండడంతో సైడ్ తిప్పుకొని వెళ్ళిపోయాడు. ఫస్ట్ యాక్సిడెంట్, జస్ట్ మిస్. నెక్స్ట్ ఫుటేజ్లో చిలకలు టోల్ ప్లాజా దగ్గర పాస్ అయ్యాడు. ఇంకో ఫుటేజ్లో స్పీడ్గా వచ్చి డైరెక్ట్గా బూతుని గుద్దేసి పడిపోయాడు. చూడండి, దుమ్ముగుడు లేసిందిగా, అదే. అక్కడే హెడ్ లైట్ కూడా పగిలిపోయింది. ఇది రెండో యాక్సిడెంట్. నెక్స్ట్ ఫుటేజ్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లోకి ఎంట్రీ. చూడండి ఎలా వస్తున్నాడు, వచ్చే విధానం చూడండి, పావులాగా, కంట్రోల్ లేదు అసలు. హెడ్ లైట్ పగిలిపోయి ఉండడం ఇక్కడ చూడొచ్చు. అబ్జర్వ్ చేస్తే వెనుక లగేజ్ కూడా కొంచెం వాలిపోయింది. 2 సార్లు పడ్డాడు కదా. పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు అయితే ఎక్స్ట్రాడినరీ. చూడండి, మత్తులో బైక్ హ్యాండిల్ అనుకుని పెట్రోల్ గన్ను పట్టుకున్నాడు. మాస్క్ కూడా తీయేశాడు ఇక్కడ. నెక్స్ట్ ఫుటేజ్లో కింద కూర్చునేసాడు. ఎందుకో ఏంటో కాసేపు బ్రేక్ ఇచ్చాడు. ఇక్కడ ఫుల్ క్లియర్గా చూడొచ్చు, హెడ్ లైట్ ఊడిపోయి వేలాడుతూ ఉండేది. ఇంకా నైట్ అయిపోయింది, హెడ్ లైట్ పనిచేయట్లేదు కాబట్టి రైట్ ఇండికేటర్ వేసుకుంటూ పోతూ ఉన్నాడు. ఇక్కడ ఫుటేజ్లో మనం నీట్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఇదిగోండి, పాస్ అయ్యాడు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మళ్ళీ నిపుణ్ స్టానిక్ అనే వైన్ షాప్లో మందు తీసుకుంటున్నాడు. యూపీఐ పేమెంట్ కూడా చేస్తున్నాడు. చూడండి, స్కాన్ చేస్తున్నాడు. ఇలాంటివన్నీ తెలియకుండా చేయాలంటే యూపీఐ బదులు కనీసం క్యాష్ ఇచ్చి ఉండాలి. బిగినర్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇప్పుడు చూడు, యూపీఐ చెక్ చేశారు, దొరికిపోయా. లాస్ట్ బిఫోర్ డెత్ ఫుటేజ్లో కొవ్వూరు టోల్ ప్లాజా క్రాస్ అయ్యి స్పీడ్గా వస్తున్నాడు. లారీ పాస్ అయింది. వెనుక వెహికల్కి డిస్టెన్స్ బాగానే ఉంది. స్కిడ్ అయ్యాడు, పక్కకి వెళ్ళిపోయాడు, కింద పడ్డాడు. ఫుల్ దుమ్ములేసింది చూడండి. అంతే, ఇంకా స్పాట్ అవుట్. రాత్రంతా ఎవరూ పట్టించుకోలేదు, అరచినా వినపడదు, ఫాస్ట్ వెహికల్ మూవింగ్ కదా. అందులో వేరే లేవడానికి కూడా ఛాన్స్ లేకుండా బాడీ మీద బండి పడింది. అది కూడా ఒక 6 to 7 feet గుంటలో. పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్గా తేలింది బ్లడ్లో ఆల్కహాల్ ఉంది అని. Postmortem was conducted by team of doctors under videography. బాడీలో లిక్కర్ ఉంది. ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్, శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల died due to injuries sustained in the self-road accident under the influence of ethyl alcohol consumption. అండ్ ఆర్టీఓ ఇన్స్పెక్షన్ చేసి బండిని చెక్ చేసినప్పుడు బండి 4th gearలో ఉంది. అంటే పడినప్పుడు హై స్పీడ్లో ఉన్నాడని. ఇది జరిగింది. వీడు జీవితకాలం మత ప్రచారాల్లో చేసిందేంటి? బైబిల్లో ఉన్నవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు హిందూ దేవీ దేవతలను తిట్టడం, యేసు తప్ప మిగతా వాళ్ళంతా సైతాన్లు అనడం, వాళ్ళని నమ్ముకుంటే మీరంతా నరకానికి పోతారని భయపెట్టడం, భగవద్గీతని, రామాయణాన్ని, శ్రీరాముని దూషించడం. శ్రీరాముని దూషించినందుకు ఇది రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్. ఇప్పుడు అదే పని ఈ అజయ్ బాబు గారు చేస్తున్నాడు. రాముణ్ణి దూషించినందుకు రాముడు వచ్చి చంపుతాడనట్ల సనాతన ధర్మానికి ఎదురెళ్తున్నావు, ఈ నేల మీద స్థాపించిన ధర్మానికి ఎదురెళ్తున్నావు, ఎగ్జిస్టెన్స్కి ఎదురెళ్తున్నావు. ఈవెన్ లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ. కోర్టులో ప్రమాణం కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పమంటారు. అలాంటి భగవద్గీతని, సనాతన ధర్మాన్ని, భరతమాతని తక్కువ చేసి తప్పుగా మాట్లాడితే భూమాత ఎంతో కాలం ఓర్చదు మీలాంటి వాళ్ళని. ఈ పాస్టర్ గారు చూడండి, భరతమాత అంటున్నా. భరతమాతకి ఎంతమంది భర్తలు, ఏదో భరతమాతకి ఎంతమంది యజమానులు? ఏమనాలి దీన్ని?
భారతదేశంలో ఉండి భరతమాతను అవమానించినప్పుడు ఏ హక్కుతో వీళ్ళు భారతదేశంలో ఉంటున్నారు? దేశ సమగ్రత నాశనం అయ్యేది ఇలాంటి వాళ్ళ వల్ల కాదా? భారతదేశం అంటే గౌరవం లేదు, ఇతర దేవుళ్ళు అంటే గౌరవం లేదు, భరతమాత అంటే గౌరవం లేదు. ఇదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే? ఇంకోటి చూడండి, ఈ దేశాన్ని మనం కొనుక్కున్నారా? మీ అయ్యా జాగీరా ఇదేమన్నా? పరిస్థితులు ఇట్లాగే కొనసాగితే ఇది అంతర్యుద్ధానికి దారి తీస్తుంది. చూసారా సివిల్ వార్ తీసుకురావాలని వీడి తాపత్రయం? మతం పేరుతో మనుషుల మధ్యన గొడవ పెరిగితే భారతదేశాన్ని రెండుగా విభజించాలి అన్న డిమాండ్ వస్తుంది. హిందువులందరూ కూడా ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోండి, క్రైస్తవులు, ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు, మైనార్టీలందరూ కూడా దక్షిణ భారతదేశంలో ఉంటాం అనే ఒక డిమాండ్ వస్తుంది రేపు. ఏంట్రా వచ్చేది? ఎవరిని రెచ్చగొడుతున్నావు? హిందూస్ అంతా నార్త్ ఇండియాకి వెళ్ళిపోవాలా, మీరు ఇక్కడ ఉంటారా? అంటే మీరు మా ఇళ్ళకి వచ్చి మమ్మల్ని గెంటేసి మీరు కబ్జా చేసుకుంటారా? ఆహా, పిచ్చగుందా? హిందూ దేశం రా ఇది. భారతీయ సంప్రదాయం, సంస్కృతి, అత్యంత విశిష్ట కలిగిన దేవాలయాలు యాక్టివ్గా ఉన్న సౌత్ ఇండియా మీద పడిందా మీ కన్ను? చూసారా ఆంధ్రాను ఆక్రమించుకోవాలని వీళ్ళ ఎజెండా? ఇలాంటి వాళ్ళని కదా జైల్లో వేయాల్సిందే. మొన్న శర్మిష్ఠ అనే అమ్మాయి పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగినప్పుడు, ఆ తర్వాత మనం స్ట్రైక్స్ చేసినప్పుడు దాని మీద స్పందిస్తూ ట్విట్టర్లో పోస్టులు, వీడియోలు పెట్టింది. అఫ్కోర్స్ ఇస్లాం మతం గురించి, ప్రొఫెట్ మహమ్మద్ గురించి గుచ్చి మాట్లాడింది. వజాహత్ ఖాన్ అనేవాడు ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాడు. బెంగాల్ సైడ్ ముస్లిమ్స్ అంతా ఈ అమ్మాయి ఎక్కడ దాక్కుండా పట్టుకొచ్చి సర్ తన్ సే జుదా అంటే తల మొండం వేరవ్వాలా అని పోస్టులు పెట్టారు. వీళ్ళు మాత్రం అలాంటివి అనొచ్చు, అరెస్ట్ చేయరు. ఆ 19 ఏళ్ళ అమ్మాయిని మాత్రం అరెస్ట్ చేశారు. అది కూడా కోల్కతా పోలీసులు స్టేట్ దాటి గురుగ్రామ్ వచ్చి అరెస్ట్ చేశారు. బై ది వే, ఈ ప్రవీణ్ పగడాల కూడా ఇస్లాం ప్రొఫెట్ మహమ్మద్ని కించపరిచి మాట్లాడాడు. మొహమ్మద్ గారికి 3 అంటే ఇష్టం. రెండు చెప్తాను, 3 వద్దులేండి, బాగోదు. ఆయనకు సెంట్ అంటే ఇష్టం, ఆయనకు మేక మాంసం అన్న సెంట్ అన్న ఇష్టం. ఆయనకు సుగంధాలు సెంట్ పూసుకుని వచ్చారు పొద్దున్నే మసీదు. ఒకడు వచ్చి చెప్పాడు, మొహమ్మద్ గారు వీళ్ళు మసీదుకి వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతూ ఉంటే మాకు ఆగట్లేదండి, మేము అల్లాని చూడాలా వీళ్ళని చూడాలా అన్నాడు. ఈయన అన్నాడు, మీరు మసీదులోకి రావాకండి అన్నాడు. మీరు మసీదులోకి రావద్దు, ఇంట్లోనే చేసుకోండి అన్నాడు. తాళం వేయాల్సింది స్త్రీలకు కాదురా బేవకూఫ్, నీ మనసుకు. నువ్వెవడు రా నువ్వు చెప్పడానికి? మరి ప్రవీణ్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఓ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచా? ఆవుని చంపితే పవన్ కళ్యాణ్ కెమెరా ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి ఆయన అంటున్నాడు, మేము ప్రశ్నిస్తాం సమాధాన ధర్మం అని. ఈరోజు ఒక మనిషిని చంపితే, ఒక మనిషిని కిరాతకుని చంపితే అరవటానికి ఆ మనిషి ఏమైపోయాడు? పవన్ కళ్యాణ్ వేర్ ఇస్ హీ? ఆవుకున్న విలువ మనిషికి లేదు సార్. ఆన్ని మనిషి అనేవాడన్నాడు సార్, మనిషి అనేవాడన్నాడు. మనం హిందూ సంప్రదాయంలో ఆవుల్ని గోమాతగా పూజిస్తాం. పూర్వం పరశురాముడు కామధేనుని రక్షించడానికి 21 సార్లు క్షత్రియ సంహారం చేసి 5 నదుల రక్త ప్రవాహం చేశాడు. మహాభారత విరాట పర్వంలో గోవుల్ని దొంగలించడానికి వచ్చిన కౌరవుల్ని అర్జునుడు బృహన్నల రూపంలో ఒంటి చేత్తో పోరాడి గోవుల్ని సంరక్షించాడు. శ్రీకృష్ణుడే గోవులని సంరక్షిస్తూ కాపరిగా ఉండేవాడు. అందుకే శ్రీకృష్ణుడిని గోపాల అని కూడా అంటాం. ఎల్లప్పుడూ పరమేశ్వరునితోనే ఉంటూ పరమ భక్తి స్వరూపమైన నంది గురించి చెప్పాలా? ఇలాంటి గోవుల్ని, గొడ్లని చంపకు తినే వీళ్ళు మనుషుల? అరే పప్పు సాంబారు, ఆవు పేడ, ఆవు మూత్రం దగ్గర మీకే అత్తుంటే గొడ్డు మాసం తినే మా క్రైస్తవ కుర్రాళ్ళకి ఎత్తున్నారా నా కొడకల్లారా? ఒక్కసారి మా దెబ్బ తగిలితే సింహపు పంచ దెబ్బ తగులుతుంది ఒక్కొక్కడికి అనుకుంటున్నారేమో. ఒక్కసారి గోరక్షకులు కంటపడంట్రా, వాళ్ళ దెబ్బ ఎలా ఉంటుందో చూసి తర్వాత మాట్లాడు. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్టు గోమాతల్ని కోసుకు తిన్న పాపం ఏదో ఒక రూపంలో తీసుకెళ్ళిపోద్ది. తెల్లోడు తయారు చేస్తే సెల్ ఫోన్ కావాలి, తెల్లోడు తయారు చేస్తే టీవీ కావాలి, తెల్లోడు తయారు చేస్తే మ్యాగ్నఫోన్ కావాలి, తెల్లోడు తయారు చేస్తే ప్యాంటు సొక్కా వేసుకోవాలి. తెల్లోని తలుసుకోకుండా నీ జీవితంలో ఒక క్షణం బతకలేవు నువ్వు. భారతదేశంలో ఉంటూ భారతదేశ రక్తాన్ని పంచుకుపుట్టి తెల్లోడిని పొగిడే వీడు మనిషా? అలాంటోడు పోతే పవన్ కళ్యాణ్ స్పందించాలా? అలాంటోళ్ళు పోతే అమ్మయ్య అనుకుంటామే కానీ అయ్యో అని ఎందుకు అనుకుంటావు? ఎందుకు మాట్లాడతాం? మాట్లాడితే ఇదిగో ఇలానే ఉంటుంది. మగాళ్ళు బొట్టు పెట్టుకొని తిరుగుతున్నారు. ఎవడరా మీకు మొగుడు? నాకు తెలియక అడుగుతాను. ఎవడరా మీకు మొగుడు? మగాళ్ళకి బొట్లు పెట్టారు నాకు కొడకల్లారా మీరు? ఆడవాళ్ళకు బొట్టు పెట్టారు, ఆడవాళ్ళతో బొట్లు పెట్టించుకుంటున్నారు అని అంటే పెళ్ళైనటువంటి స్త్రీలు పునీత స్త్రీలు అని మాట్లాడతారు. మరి మగాళ్ళకి బొట్టు పెట్టుకుంటున్నారు, మీకు మొగుళ్ళు ఎవరు? ఈయన కొడుకులు ఏం చేయాలి?
వీళ్ళు విచ్చలవిడిగా మన హిందూ దేవుళ్ళని తిట్టుకుంటూ మన ట్రెడిషన్ని అవమానిస్తూ అదే నోటితో మతం మారమని మీ ఊళ్ళకి ఇళ్ళకి వచ్చి అడుగుతుంటే మతం మారే వాళ్ళకి సిగ్గు లేదారా హిందువులారా? అరే కొంచెమన్నా బుర్ర ఉందారా మీకు? ఇంకో పెద్ద లుచ్చాగాడు చూడండి. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొనరు పో అంటే ఎందుకు కొందరు 2 మంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి, ఒక్క మూర పూలు కొనలే. ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. బజారు సంబంధికుల వీడేమన్నాడు అర్థమవుతుందా? మన సంప్రదాయం ప్రకారం పూలు పెట్టుకుని పూజలు చేసుకునే మన పుణ్య స్త్రీలను ఆడబిడ్డలను అడ్డదిడ్డమైన సంబంధాలు పెట్టుకునే బజార్ మనుషులు అంటున్నాడు. అదే ఒళ్ళమ్ముకోవడానికి అలంకరించుకునే ఆడవాళ్ళు ఉంటారే వాళ్ళతో కంపేర్ చేస్తున్నాడు ఈ బేవకూఫ్ గాడు. అరే మీకిలా కాదురా, మీకు వీడియో చూపిస్తాం. మీ బైబిల్ ప్రకారం విగ్రహారాధన పాపం అని భావించే మీరు ఇక్కడ చూడండి, వినాయకుడిని నిమజ్జనానికి తీసుకుపోతున్నట్టు ఆ కోలాట్లు, డాన్స్లు, ఇండియన్ ట్రెడిషనల్ వాయిద్యాలతో తీసుకుపోతున్న మేరీ మాతను చూడండి. పూలు పెట్టుకుంటే బజార్ మనిషి అన్నావు కదరా, మరి పూలతో అలంకారాలు చేయించుకున్న మేరీ మాతనేమనాలరా? ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మళ్ళీ మీ వాళ్ళు చేసిందే రోయ్. హిందూ ట్రెడిషన్లో పూలు తీసేసి బొట్లు చెరిపేసిన ఆడవాళ్ళని ఏమంటారో తెలుసా? మొండ మోబులు అంటారు. మగవాళ్ళకు బొట్లు పెడతారు అన్నాడుగా అజయ్ గాడు. ఇది చూడండి, అక్కడితో అయిపోలా, ఇలా నెక్స్ట్ లెవెల్ క్రియేటివిటీ చూడండి. యేసు నాగరాజ్ అంట, విష్ణుమూర్తి దగ్గర ఉన్న ఆదిశేషుని రెప్లికేట్ చేస్తున్నారు. మేరీ అమ్మవారంట, నిమ్మకాయల దండ కూడా. యేసు ఆయుధ పూజ, నైవేద్యాలు, అగరొత్తులు, సామ్రాన్లు, దీపారాధన, రిచువల్స్కి ఏమాత్రం తక్కువ లేదురా. ఈడు చూడు బైక్ మీద ప్రేయర్ ఆయిల్ జల్తో రిచువల్ చేస్తున్నాడు. నెత్తిని చెయ్యేశాడు కథం. అరే ఇవన్నీ చూస్తుంటే యేసు ప్రభువునే హిందూ మతంలోకి మార్చేశారు కదరా, మళ్ళీ మీరేంట్రా హిందువులను మారమనేది నా క్లాత్. శ్రీరాముడు చచ్చిపోయాడుగా, చచ్చిపోలేదా? సరైన నదిలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు కదా. అరే గూట్లే, శ్రీరాముడు నదిలోకి వెళ్ళిపోయాడు నిజమే, కానీ చనిపోయాడు అనుకుంటే బాడీ దొరకాలి కదా. బాడీ దొరకలేదు, అది డెత్ అనాలి అంటే బాడీ దొరకాలి. అదే మీ యేసు ప్రభువుని క్రూసిఫై చేసినప్పుడు చచ్చిపోయి శవమయ్యాడే, అలా బాడీ దొరికితే దాన్ని డెత్గా కన్సిడర్ చేస్తారు. బాడీ దొరకనప్పుడు దాన్ని అనుమాస్పదం అంటారా ఎర్రప్ప. ఈ అజయ్ బాబు గారిని వాళ్ళోళ్ళే వేసుకుంటున్నారు బాగా. కొంతమంది క్రైస్తవ పెద్దలు కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, వాళ్ళు కూడా అపార్థం చేసుకుంటున్నారు అజయ్ని. ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నీ కొడక? హిందువులు మమ్మల్ని తిడుతున్నారు, చేస్తున్నారు. నీ కొడక చేతకన్నా నా కొడుకు, మేము ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఎన్ని నెంబర్ల నుంచి చేయాలరా? చేతకంతారు ఉండు కొడక. నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారా? నీ అమ్మ గాలి గాలి నా కొడక ఎత్తరా? ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తడం నేర్చుకో. మరి అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ సమాజాలు గిమాజాలని ఇవన్నీ మాట్లాడుతూ? వీడు లోక్సభ ఎలక్షన్స్లో నామినేషన్ వేశాడు. ఇలాంటి పార్లమెంట్లో కూర్చోబెడితే ఇంకేమైనా ఉందా? అక్కడ కూడా మత ప్రచారాలే చేస్తాడు. అశోక ధర్మచక్రం తీసేసి సిలువు పెట్టాలనే బిల్లు తీసుకొస్తాడు. అదేదో దేశం వాడు అబ్బసొత్తు అయినట్టు. మై కింగ్ స్టిల్ లివ్స్. ఈ దేశం మా నాయనది సుప్రీంకోర్టు. ఈ అజయ్ బాబు గారు ముస్లిం సపోర్ట్ కోసం పిలిపించుకున్న పెద్ద మనిషిని చూడండి. అసలు సిసలైన మతోన్మాది, మిస్లీడింగ్కి బ్రాండ్ అంబాసిడర్ అయిన బిఆర్ షఫీ. క్రైస్తవులకు ఎంత ప్రమాదం ఉందో ముస్లింలకు కూడా అంతే ప్రమాదం ఉంది ఈ హిందుత్వవాదంతో. షఫీ అన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కానీ అక్కడ చూస్తుంటే మొత్తం పరిశీలిస్తే మాత్రం ఇది యాక్సిడెంట్ కాదు, ఏదో జరిగింది, కుటుంబం జరిగిందని బలంగా అనిపిస్తుంది మనకు. తెలుసుగా మొన్న పహల్గామ్ టెర్రర్ అటాక్ అప్పుడు అది పక్కా హిందూస్ని టార్గెట్ చేసి చంపారని ప్రపంచం మొత్తం చెప్తుంటే ఈ బిఆర్ షఫీ ఏమన్నాడు? ఇక్కడ భారతదేశం మీద దాడి జరిగినటువంటి దాడే తప్ప ఇక మతం మీద, హిందువుల మీద జరిగిన దాడిగా ఎవరైతే చిత్రీకరిస్తున్నారో, జరిగినటువంటి దాడి ఒక ప్రాంతం కోసం జరిగినటువంటి దాడిగా స్పష్టంగా తెలుస్తుంది. మతానికి సంబంధం లేనటువంటి దాడి ఇది. వీళ్ళంతా కలిసి కన్వర్షన్ మాఫియాని ఒక పెద్ద ఎత్తుకు తీసుకెళ్ళిపోతున్నారు మన ఆంధ్రాలో. ప్రవీణ్ పగడాల గారు నిజం చెప్పాలంటే వారు గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజు సమాజంలో చూసుకుంటే మానవత్వం మంట కలిసిపోయింది.
సమాజాన్ని ముందు వీళ్ళ నుంచి మనం కాపాడుకుంటే సమాజాన్ని కాపాడినట్టే. ఆంధ్రాలో కొన్ని విలేజెస్ని క్రిస్టియన్ విలేజెస్గా మార్చడానికి ప్రవీణ్ చక్రవర్తి అనే ఒక లత్కోర్ పాస్టర్ గారు లక్ష్యంగా పెట్టుకున్నాడంట. వాడు అక్కడున్న గుళ్ళలోని విగ్రహాలని కాళ్ళతో తన్ని పగలగొట్టేవాడంట. తలల్ని తన్ని పగలగొట్టి హ్యాపీగా ఫీల్ అయ్యేవాడంట సైకోగాడు. In some villages I had hit the stones and trees with my leg in front of the village people. So there are many cases which I had kicked the gods' heads and I was so happy. పంజాబ్లో ఇంకొకడు మజీందర్ సింగ్ అనే పాస్టర్ ఒక అమ్మాయిని రేప్ చేసిన కేసు 2018 నుంచి నడుస్తుంది. వీడేమో దర్జాగా మ్యాజిక్లు జిమ్మిక్లు చేసుకుంటూ రిచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. వీడి నిజ స్వరూపం చూడండి. వీడికి కూడా నూకలు చెల్లిపోయాయి. చనిపోలేదు కానీ అంతకంటే పెద్ద శిక్షే పడింది. ఆ కేసు మీద మన కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. వాడి చివరి శ్వాస వరకు జైల్లోనే ఉండాలని తీర్పిచ్చింది. So we are satisfied with the quantum of sentence, that is life imprisonment until last breath he has to stay behind the bars. చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, మహాకూటమి ప్రభుత్వమా కాస్కో క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపెడతాం మేము. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇన్ని రోజులు నేను గమ్మనున్నా, కన్వర్షన్ చేయడం వెంటనే ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేకం అవునా కాదా? ఎవడిచ్చాడు నీకు అధికారం కన్వర్షన్ చేసే అధికారం? టెంపుల్స్ దగ్గర పోయి గొడవలు చేయడం, ఫోర్స్ చేయడం, లేకుంటే బెనిఫిట్స్ ఇస్తామని ప్రలోభాలు పెట్టడం, ఏమనుకుంటున్నారు మీరు? ఒక క్రిస్టియన్స్కే మనోభావాలు ఉంటాయా? హిందువులకి ముస్లింలకు మనోభావాలు లేవు. దీనికి సమాధానం ఏంటి? వీళ్ళకంతా చావు చాలా చిన్నది. తక్కువని వెళ్ళిపోతారు కదా. బ్రతకాలి కానీ సచ్చినట్టు బతకాలి. అదేవిధంగా ఐ రిక్వెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసి హిందూ దేవీ దేవతల్ని కించపరిచే మత విద్రోహకారులైన వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుని అరెస్ట్ చేసి సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. మన గుళ్ళలో జనరల్గా చూసుకుంటే ఒకే ప్లేస్లో రకరకాల దేవుళ్ళు ఉంటారు. ముందుగా వినాయకుడు, ఆంజనేయుడు, శ్రీరాముడు, శివలింగం, అమ్మవారు, నావుల రాళ్ళు, శనీశ్వరుడు, ఇలా అన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయి. ఏ భేదాలు లేకుండా అందరూ అందరినీ దర్శించుకుంటారు. కానీ క్రిస్టియన్స్ ఒక చర్చికి వెళ్ళే వాళ్ళు ఇంకో చర్చికి వెళ్ళరు. క్యాథలిక్ చర్చ్కి వెళ్ళే వాళ్ళు ఇండియన్ ఆర్థడాక్స్ చర్చికి వెళ్ళరు. ఇలా రకరకాల వాళ్ళు ఒకరి దానిలోకి ఇంకొకరు వెళ్ళరు. వీళ్ళ సిస్టమే వేరే. మన గుళ్ళకి మనం ఫ్రీగా రావచ్చు, పోవచ్చు. కానీ వాళ్ళ చర్చలకు వాళ్ళు పోవాలన్నా, దేవుడు ఆశీస్సులు పొందాలన్నా నీ దశం భాగాలు ఇస్తేనే, లేదంటే గెట్అవుట్ దొబ్బేయచ్చు. ఆ రేంజ్లో డిమాండ్ చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు అని దేవుడు కూడా అదే మాట చెప్తాడు ఇక్కడ. నీకు స్వస్థత కావాలంటే నువ్వు పెట్టుబడి పెట్టు. నువ్వు స్వస్థతని, విడుదలని నిజంగా కావాలి, పొందుకోవాలనుకుంటే ఏం చేయాలి? పెట్టుబడి పెట్టాలి. నీకు పెట్టుబడి పెట్టే స్తోమత లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు శుభ్రంగా. నీకు స్వస్థత రాదు. పెట్టుబడి పెట్టగలిగిన సమర్థత ఉన్నవాడు మాత్రమే దేవుణ్ణి స్వస్థత కోసం కోరచ్చు. దేవుడు స్వస్థపరుస్తాడు. ఇన్ని తెలిసినా కూడా మీరు మతం మారతాను, మన అస్తిత్వాన్ని తుడిచేసుకుంటాను, పొయ్యి దూకుతానంటే మీ ఇష్టం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఎవరైనా ఈ మత్తులో ఉంటే అట్లీస్ట్ తెలుసుకుంటారు. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. సో దట్ ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని వీళ్ళ నుంచి మనమే కాపాడుకోవాలి. జై శ్రీరామ్, జై హింద్.